ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల దగ్గర అర్జీలను స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల వలన ప్రజలు ఇబ్బంది పడ్డారని, అవే సమస్యలు ఇప్పుడు అర్జీ రూపంలో తమ దగ్గరకు వస్తున్నాయని ఎమ్మెల్యే విజయశ్రీ వెల్లడించారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ అరేంజ్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం, అంతకుముందు శనివారం పెడుతున్న గ్రీవెన్స్ ని ఇప్పుడు బుధవారం మార్చారు. బుధవారం ప్రతి గ్రీవెన్స్ మనం తీసుకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నాము. ఎక్కువగా మనకు వస్తున్న గ్రీవెన్స్ సమస్యలు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమి వేయకుండా అలాగే వదిలేయడం వల్ల మనకి ఎక్కువ సమస్యలన్నీ కూడా రోడ్స్ డ్రైన్స్ గురించే ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల వల్ల ఎన్నో ల్యాండ్ ఇష్యూస్ కూడా మన దాకా వస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల నుంచి తెలుసుకొని వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేయడానికి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ప్రతి సమస్యని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ముందుకెళ్తూ ఉంటారు. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, విజన్ 2047 అని అటు అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని రెండు సమపాదంలో తీసుకెళ్తున్నారు ముందుకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎన్నో కంపెనీలు కూడా మనకు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కంపెనీలు, ఐటీ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇటు మనం కాన్స్టిట్యున్సీ వైజ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని అటువైపు డెవలప్మెంట్కి వెళ్తుంటే, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కంపెనీలని తీసుకొచ్చి మనకు రెవెన్యూ జనరేట్ చేసి అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పించే ఉద్యోగాలు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రతి బుధవారం కూడా మనం సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా అంటే ఒక వారంలోనే అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఒకవేళ సాల్వ్ అవ్వకపోయినా 2-3 వారాల్లో ఖచ్చితంగా ప్రజలందరికీ సొల్యూషన్ చూపించే దిశగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా పనిచేస్తాం.